నేను విలువల్నే దైవంగా భావించే మనిషిని. నాకు జన్మల వ్యవస్థ మీద నమ్మకం లేకపోయినా స్వామివారి కారణ జన్ముడు అనే అభిప్రాయం అయితే బాగా కుదిరింది. ఎందుకంటే ఎవరు పట్టించుకునే విషయాలు ఈయన ఒక్కడే ఎందుకు పట్టించుకుంటాడని నేను ఆశ్చర్యపోతున్నాను. ఈరోజు హిందూ ధర్మం ఇవాళ మనకి సజీవంగా ఉన్నది అంటే ఈ గర్విస్తున్నటువంటి వాళ్ళందరికీ ఆ పేరు చెప్పుకొని రకరకాలుగా లాభాలు పొందాలని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, ఇది ఎవరు యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, లేకపోతే రాజుల వలనో మరేదైనా కర్మకాండ వల్ల కాదు, కేవలం భక్తి సాంప్రదాయం వల్లే ఈ రోజుకి హిందూ ధర్మం ఈ భారతదేశంలో నిలబడిందని నేను చెప్తున్నాను. ఏం అనుమానం లేదు ఈ విషయంలో. భక్తి సాంప్రదాయం వల్ల, సంకీర్తన సాంప్రదాయం వల్ల, ఎందరో మహనీయుల యొక్క మహనీయమైనటువంటి జీవితాల వల్ల, వారి సందేశాల వల్ల, వాళ్ళ ఆచరణ వల్ల ఇక్కడ దాకా మనం వచ్చాం. లేకుంటే ఎప్పుడో ఈ సంప్రదాయం అంతరించిపోయేది. ఏమి అందరూ అనుకుంటే హిందువులు అధికారంలో లేరు. హిందూ ధర్మానికి సంబంధం లేని వాళ్ళే భారతదేశంలో చాలా కాలం అధికారాన్ని చలాయించి ఉన్నారు. హిందూ ధర్మానికి రాజాశ్రయం దక్కిందా అంటే చాలా స్వల్పము, అల్పము. మరి దీన్ని ప్రజలు ఎట్లా బ్రతికించుకున్నారంటే, ఇది భగవంతుడే దీనికి పూనుకున్నాడా అన్నట్టుగా ఉత్తర భారతదేశంలో మనకి మహనీయులైనటువంటి కృష్ణ చైతన్య ప్రభువులు కానివ్వండి, లేకపోతే నామదేవులు కానివ్వండి, జ్ఞానదేవులు కానివ్వండి, ఇక్కడ కనకదాసు, ఘసీదాసులు వంటి వారు కానివ్వండి, నందనారు లాంటి మహనీయులు, నాయనారులు కానివ్వండి, ఆళ్వార్లు కానివ్వండి, ఈ సంప్రదాయంలో పేర్లు చెప్పాలంటే వేల పేర్లు వస్తాయి. చాలా గొప్ప మహత్తరమైనటువంటి వారి యొక్క బోధనలు, సంప్రదాయాలు వస్తాయి మనకి. అలాగే ఇటువంటి కళాకారులు వీరు నందనార్కి మరి లేకుంటే తిరుపనాళ్ళ వారికి ప్రతినిధులు. వారు ఇందాక బేడబుడ గజంగాల ప్రతినిధులు. వారు ప్రదర్శించినటువంటి కళారూపం నేను వనస్థలపురంలో చూశాను. అంతకుముందు కూడా వేరే సందర్భాల్లో నేను చూసి ఉన్నాను. వారికి నేను ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు చెప్తూ, వారి ప్రదర్శన మధ్యలో ఆపి పైకెక్కామే అనేటువంటి బాధ ఒకటి నాకు మనసులో ఉంది. ఎందుకంటే కళ చాలా అద్భుతం ఈ కళ అనేటువంటిది. అంతకుముందు నేను చూసినప్పుడు కృష్ణుడికి సంబంధించినటువంటి ఘట్టాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు రాముడికి సంబంధించిన ఘట్టాన్ని నేను దాంట్లో లీనమైపోయినాను. రాముడు సీతాదేవి గారి తల నరికి తీసుకురామని, ఆ రక్తాన్ని నెత్తురుని పట్టరమని లక్ష్మణుడికి చెప్పాడు. నాకు భయం కలిగి రాముడు ఇంత పని చేశాడా ఇలా అని. ఇది వాల్మీకి రామాయణంలో ఉందా అంటే ఉండకపోవచ్చు. వాల్మీకి రామాయణంలో కూడా చాలా కఠినమైన వాక్యాలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి హెచ్పికి అన్నమయ్య కళాక్షేత్రానికి ఒక అనుబంధం ఉంది. అంతర్వేది నుంచే మేము స్వామివారి రథయాత్ర ప్రారంభించారు. ఆ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి మనవడు, అదేవిధంగా దున్న ఇద్దాస్ గారి మనవడు అయినటువంటి విశ్వదాస్ గారు జెండా ఊపి ప్రారంభించారు. మొదటి సంతకాలు పెట్టారు. మా లక్ష్మీ నరసింహాచార్యులు గారు మొదటి నుంచి ఆలంబనగా ఉన్నారు అన్నమయ్య గృహసాధన యజ్ఞానికి. అది ఇంకా పూర్తి అవ్వలేదు, చేస్తాం. నేను అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి దగ్గరలో ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. నా పసి వయసులో ఉన్నప్పుడు నేను ఆ దేవాలయానికి వెళ్ళాను. లక్ష్మీ నరసింహస్వామికి ఒక అక్కగారు ఉన్నారని చెప్తారు. వారి పేరు గుర్రాలక్క అని. అది అక్కడ సాంప్రదాయం. మరి నిజంగా అది పురాణంలో ఉన్నదో లేదో నాకు తెలియదు. ఆవిడ కోపంగా అలిగి ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయింది, నాకు కాలేదని ఆవిడ కోపం వచ్చి మూతి తిప్పుకున్నారనో లేకపోతే కోపంగా ఉన్నారని చిన్నప్పుడు విన్నాను. ఇది అంత చిన్న వయసులో కూడా నాకు ఆలోచన వచ్చింది ఏమిటంటే, దేవతలకు నిజంగానే కోపం ఉంటుందా? దేవతలకు నిజంగానే అలక ఉంటుందా? దేవతలకి దేవుళ్ళకి నిజంగానే మతమాత్సర్యాలు అనేటువంటి గుణాలు మనకు ఉంటాయా అని నేను ఇవాళకి అనుకునేది ఏమిటంటే, ఇవన్నీ మన మధ్య ఉన్నాయి, మనుషుల్లో ఉన్నాయి, నీకు నాకు ఉన్నాయి. ఈ గుణాలను పోగొట్టాలంటే ఎలాగా అని ఆలోచించి, మరి మహనీయులు ఎవరైనా దేవుడి పేరు మీద ఆపాదించి ఇటువంటి విషయాలన్నీ కూడా, శ్రీరాముడు సీత పట్ల కఠినంగా ఉన్నాడు, వెళ్ళిపోమన్నాడు, నీ ముఖం చూడనన్నాడు, లేకపోతే శిరస్సు ఖండించమన్నాడు, ముక్కు చెవు, ఇవన్నీ కూడా మనం రాసుకున్నటువంటి విషయాలు. అనంత కళ్యాణప్రదమైనటువంటి దైవతత్వానికి నిర్గుణమైన లేదా సగుణమైన కళ్యాణప్రదమైనటువంటి దైవతత్వానికి
ఇటువంటి మన 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 దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వికారాలనండి లేకపోతే బలహీనతలనండి మనం ఎందుకు ఆపాదిస్తామంటే మీరు నేను చెప్తే మనం నేర్చుకోం, కానీ రాముడు కృష్ణుడు చెప్తే నేర్చుకుంటాం. అందుకని ఇవన్నీ వాళ్ళకి అతికించి వాళ్ళ ద్వారానే దాంట్లో పరిష్కారము బాధ చూపించి ఆ సీతాదేవి చేతనే సమాధానం చెప్పించి శ్రీరాముడు చంద్ర చరిత్ర సమాధానం చెప్పించి లేకపోతే దానికి మరో జన్మలో పరిష్కారం చేయించి ఈ పురాణ సంపదను ఈ విధంగా సృష్టించి మానవాళ్ళని ఒక దారికి తీసుకొద్దామనే సదుద్దేశంతో వాళ్ళు ఆ పని చేశారని నా ఉద్దేశం. అందువల్ల ఈ గాథలు వింటుంటే మనం మైమరచిపోతాం, దాంట్లో లీనమవుతాం, వారి కష్టాలతో లీనమవుతాం. రామాయణాన్ని వింటున్న వాళ్ళు ఎవరైనా సీతాదేవి కష్టాలతో లీనమై కన్నీరు పెట్టుకుంటారు. మా చిన్నప్పుడు మాకంటే ముందు తరంలో లవకుశ సినిమా వస్తే థియేటర్లు అన్నీ తడిసిపోయేవి నీళ్లతో. ఎందుకంటే సీతాదేవి కష్టాలకి ఎన్టీ రామారావు గారు అంజలీదేవి గారు అభినయించినప్పుడు సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోతుంది. అసలు రామాయణానికి ఉన్న శక్తి అంతా కూడా సీతాదేవి వల్ల, ఆవిడ సహనం వల్ల, ఆవిడ బాధ వల్ల, అవన్నీ కూడా ఉండడం వల్లే సాధ్యమైంది. అందువల్ల ఈ కథలన్నింటిలో మనం చూడాల్సింది ఏమిటంటే ఈ యొక్క బలహీనతల్ని దైవానికి ఆపాదించాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మనం పోగొట్టుకోవాలి అనేటువంటి సదాశయంతో వీటిని కల్పించి ఉంటారు పెద్దలని నేను అనుకుంటున్నాను. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.